పెళ్లికి పునాది నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఎలా ఉంటుంది? చిటికెన వేలు పట్టుకొని 7 అడుగులు వేసి 7 జన్మలు నీతోనే అని బాసలు చేసి ఒక్క జన్మలో కూడా ఆ మాట నిలబెట్టుకోకపోతే ఏం చేయాలి అంటే చేసేదేముంది, చంపేయాలి అంటున్నాడు వ్యక్తి. అజిత్ కుమార్. ఇతను ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఉంటాడు. ఇతనికి కొన్నేళ్ల క్రితమే రూబీ అనే మహిళతో పెళ్లైంది. ప్రస్తుతం ఈమె వయసు 35 సంవత్సరాలు. భర్త అజిత్ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండగా భార్య రూబీ ఓ లెదర్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. అయితే ఇద్దరు కష్టపడి సంపాదించిన ఆ డబ్బు వారికి సరిపోవడం లేదు. దీంతో ఆలోచనలో పడ్డాడు అజిత్. ఇక్కడే పనిచేస్తే ఇంతకన్నా ఎక్కువ డబ్బు రాదు, అందుకే వేరే చోటకు వెళ్లి అక్కడ కొన్నాళ్లు పనిచేసి డబ్బు సంపాదించుకొని మళ్లీ కాన్పూర్ కి వచ్చి సెటిల్ అయిపోవాలి అనుకున్నాడు. దానికి భార్య కూడా సరే అనటంతో గుజరాత్ లోని మౌర్వీలో ఓ ఫ్యాక్టరీలో చేరాడు. సెలవు దొరికినప్పుడల్లా భార్య రూబీ దగ్గరికి వచ్చిపోయేవాడు. అయితే భార్య మీద ఉన్న నమ్మకంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోవాలని అజిత్ వేరే చోట ఉద్యోగంలో చేరాడు. కానీ రూబీ మాత్రం భర్త నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. భర్త దగ్గరగా ఉన్నంత కాలం రూబీ భర్త తన సర్వస్వంలో బ్రతికింది. అతను ఉద్యోగం పేరుతో దూరంగా వెళ్లిపోగానే సెర్చింగ్ ఫర్ న్యూ డివైస్ టైప్ లో తన లెదర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పంకజ్ అనే కుర్రాడికి కనెక్ట్ అయిపోయింది. అప్పటిదాకా భర్తకు ఎప్పుడు సెలవు దొరుకుతుందా, ఎప్పుడు తన దగ్గరికి వస్తాడా అని ఎదురు చూసిన రూబీ కాస్త రూట్ మార్చేసింది. సెలవు దొరికింది, పలానా రోజున నేను వస్తున్నా అని చెప్పినా భర్త వస్తే ఎక్కడ ప్రియుడితో గడపడం మిస్ అయిపోతానో అనుకుని నాకు లెదర్ ఫ్యాక్టరీలో ఫుల్ వర్క్ ఉంది. ఈ టైంలో నువ్వు వచ్చినా నీతో నేను మనస్ఫూర్తిగా ఉండలేను. పని ఒత్తిడి తగ్గాక నేనే చెప్తా, అప్పుడు రా అంటూ భర్తను దూరం పెట్టడం మొదలుపెట్టింది. మొదట్లో పంకజ్ భార్య చెప్పిన మాటలన్నీ నిజమే అనుకున్నాడు పాపం. కానీ తనెప్పుడు ఇంటికి వస్తానన్నా భార్య ఇప్పుడు కాదు అంటూ తనని రానివ్వకుండా చేస్తుండటంతో అజిత్ కు భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో చెప్పా పెట్టకుండా దిగిపోయాడు అజిత్. నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయాడు. అయితే అదంతా ముందుగా ఊహించలేదు రూబీ. కారణం అజిత్ చెప్పా పెట్టకుండా ఇంటికి రావటమే. భర్త ఇంటికి వచ్చాడని తెలుసుకోలేక ప్రియుడు పంకజ్ తో ఫోన్ లో మునిగిపోయింది భార్య. ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య మాటలు ముసిముసి నవ్వులు అజిత్ చెవిన పడ్డాయి. దీంతో ఆమె ఎవరితో అంత క్లోజ్ గా మాట్లాడుతుందా అని తన 2 చెవులు రిక్కించి మరీ విన్నాడు. ఫైనల్ గా భార్య రూబీ పంకజ్ అనే వ్యక్తిని సెట్ చేసుకుందని తెలుసుకుని రగిలిపోయాడు. వెంటనే భార్య దగ్గరికి వెళ్లి ఫోన్ తీసుకున్నాడు. పంకజ్ పేరు ఉండటంతో ఫోన్ కాల్ కట్ చేసి ఎవరని అడిగాడు. నేను పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే అతను కూడా పనిచేస్తున్నాడని, జస్ట్ ఇప్పుడే నార్మల్ గా కాల్ చేశాడు, మాట్లాడుతున్నా అని కవర్ చేయబోయింది. కానీ భర్త మాత్రం నువ్వు నార్మల్ గా మాట్లాడుతున్నావో సరసాలాడుతూ మాట్లాడుతున్నావో నేను నా చెవులతో విన్నానన్నాడు. నేను దగ్గర లేకపోతే ఆ గ్యాప్ లోనే మరొకరిని సెట్ చేసుకుంటావా అని రూబీని తిట్టాడు. అయితే ఆ మాటలను రూబీ ఒప్పుకోలేదు. నేనే తప్పు చేయట్లా, నీది ఒట్టి అనుమానమే అంది. ఆ మాటలకు ఒళ్ళు మండిపోయింది అజిత్ కు. నన్ను ఏ మార్చాలని ట్రై చేయొద్దన్నాడు. నేను మన కోసం కష్టపడుతుంటే నువ్వు నా తిండి తింటూ ఇక్కడ ప్రియుడితో సంతోషంగా ఉంటున్నావా అన్నాడు. మళ్ళీ పంకజ్ తో మాట్లాడితే ఈసారి మాటలతో కాదు చేతులతో నీకు బుద్ధి చెప్తానన్నాడు. అలా అని చెప్పి మళ్ళీ అతను గుజరాత్ కు వెళ్లిపోయాడు. సెలవు చూసుకుని మళ్ళీ భార్య దగ్గరకు వచ్చాడు. అయితే భర్త తనతో ఉన్నప్పుడు కూడా ఆమె సీక్రెట్ గా ప్రియుడు పంకజ్ తో మాట్లాడేది. ఆ విషయం గమనించాడు అజిత్. దీంతో ఇద్దరి మధ్య గొడవ. అలా చాలా సార్లు పంకజ్ విషయంలో ఇద్దరికి గొడవలు జరిగాయి. అయితే గొడవ జరిగిన ప్రతిసారి రూబీ తన తప్పుని ఒప్పుకునేది కాదు. పైగా నీకు అనుమానపు రోగం వచ్చి నన్ను అనుమానంగా చూస్తున్నావు కాబట్టే నేను తప్పు చేస్తున్నట్లు నీకు అనిపిస్తుందని భర్తని వెర్రోండి చేసేది. అలా చాలా కాలం భర్త భార్య మాటలని ఆమె పనులను భరిస్తూనే ఉన్నాడు. అయితే ఓపికకి కూడా ఓ హద్దు ఉంటుంది కదా. ఓ రోజు ఆ హద్దుని తన చేతులతో రూబీనే చెరిపేసి తన చావుని తనే కొని తెచ్చుకుంది. అజిత్ భార్యతో గొడవ పడి గుజరాత్ వెళ్లిపోయిన వారం రోజులకి ఈ రూబీ మరో అడుగు ముందుకు వేసి తను తన ప్రియుడు కలిసి దిగిన ఫోటోని తన వాట్సాప్ డీపీగా పెట్టుకుంది. అది చూసిన అజిత్ కు ఒళ్ళు మండిపోయింది. ఇంతకాలం ఏం లేదని బుకాయిస్తూ ఇప్పుడు ఏకంగా తామిద్దరూ కలిసి దిగిన ఫోటోని అందరికి, ముఖ్యంగా తనకి కనిపించేలా వాట్సాప్ డీపీ పెట్టుకుందని ఊగిపోయాడు. వెంటనే విషయం తేల్చేయాలని పట్టరాని ఆవేశంతో కాన్పూర్ బయలుదేరాడు. మార్చి 6న కాన్పూర్ వెళ్లి నేరుగా భార్య పని చేస్తున్న ఫ్యాక్టరీకి వెళ్లిపోయాడు. ఆమెను తనతో బయటకు తీసుకువెళ్లి బండెక్కించుకున్నాడు. అప్పటికే భర్త ఆవేశాన్ని చూస్తూ అతను తననెక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలియక రూబీ ఎక్కడికి అంత ఆవేశంగా నన్ను తీసుకువెళ్తున్నావని అడిగింది. అయినా నీకంత కోపం ఎందుకని అనటంతో బండాపాడు పంకజ్. భార్య ఫోన్ తీసుకొని ఆమె వాట్సాప్ డీపీ చూపించి ఏంటిదన్నాడు. ఇంతకాలం నీకు పంకజ్ తో అక్రమ సంబంధం లేదని నాతో వాదించావు. ఇప్పుడు సాక్ష్యాలతో సహా నీ కళ్ళ ముందే ఉంది. డీపీ కూడా నువ్వే పెట్టుకున్నావు కదా, దీనికేం సమాధానం చెప్తావంటూ ఆవేశంగా అడిగాడు. అయితే భర్త ఆవేశానికి ఆర్జం పోస్తూ రూబీ కూడా రెచ్చిపోయింది.
తనంతట తనే తన ప్రియుడి ఫోటో డీపీలో పెట్టుకున్నా కూడా ఇది జస్ట్ క్యాజువల్ గా పెట్టా, మేమిద్దరం వారం రోజుల క్రితం ఏదో సరదాగా ఫోటో దిగాం, పిక్ బాగుందని పెట్టా, అంతేకాని నువ్వు అనుకున్నట్లు ఏం కాదు అంటూ మళ్ళీ భర్తను బుకాయించబోయింది. అయితే అప్పటికే భార్య బుకాయింపు మాటలకి విసిగిపోయిన అజిత్ ఇక చాలు, ఇంకా ఏవేవో చెప్పి నన్ను పిచ్చోని చేయకు, ఇక ఆ ఛాన్స్ నీకు ఇవ్వనంటూ రూబీని చంపేశాడు. చంపాక శవాన్ని అక్బర్పూర్ కొత్వాలీ ప్రాంతం షాజార్పూర్ సమీపంలో అటవీ ప్రాంతంలో చెట్ల పొదల మధ్య రూబీ శవాన్ని పడేసి అక్కడి నుండి పారిపోయాడు. అయితే 6వ తేదీన ఫ్యాక్టరీకని వెళ్లిన కూతురు ఇంటికి రాకపోవడంతో ఆ ప్రాంతంలోనే ఉంటున్న రూబీ తండ్రి కూతురు పనిచేస్తున్న ఫ్యాక్టరీకి వెళ్లి రూబీ గురించి అడిగాడు. ఆమెను ఆమె భర్త అజిత్ వచ్చి తీసుకువెళ్లిపోయాడని చెప్పారు అక్కడి వారు. దీంతో అతను అల్లుడికి ఫోన్ చేశాడు, కానీ కాల్ కలవలేదు. నా కూతుర్ని తీసుకువెళ్ళింది ఆమె భర్తే కదా, ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్లి ఉంటారు, తెల్లవారేసరికి వాళ్లే వచ్చేస్తారులే అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు. అయితే తెల్లారేసరికి పొదల్లో శవం ఉందని అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు వారి ప్రాథమిక విచారణలో ఆ శవం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రూబీదిగా గుర్తించి ఆ విషయాన్ని ఆమె తండ్రికి చెప్పారు. కూతురు మరణ వార్త వినగానే తండ్రి చెల్లించిపోయాడు. నా కూతుర్ని నా అల్లుడే తీసుకువెళ్లి చంపేశాడంటూ అతనిపై కేసు పెట్టాడు. దీంతో ఈ భార్యాభర్తల గురించి ఆరా తీశారు పోలీసులు. ఇద్దరికి చాలా కాలం నుండి గొడవలు అవుతున్నాయని తేలింది. పైగా అజిత్ పరారీలో ఉన్నాడని తెలిసి అతని కోసం వేట మొదలుపెట్టి అజిత్ జైపూర్కి పారిపోతూ ఉండగా అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. విచారణలో అజిత్ తనే తన భార్య రూబీని చంపేశారని చెప్పాడు. ఆమె పంకజ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని చివరికి వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని తన వాట్సాప్ టీవీగా పెట్టుకుందని చెప్పాడు. అదేమని నేను ప్రశ్నించినప్పుడల్లా అలాంటిదేమీ లేదని తనకు అబద్ధం చెప్పి నన్ను పిచ్చోడిని చేస్తుందని, అందుకే ఆవేశంలో రూబీని నేను చంపేశానన్నాడు. అజిత్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.